నా పేరు పొన్నికంటి శ్రీరామరావు అండి. మా అమ్మాయి జయభారత్లో 10th క్లాస్ అయిపోయింది. అందుకని గుంటూరు కాలేజీ వద్దామని వచ్చిన విషయంలో కాలేజీ విజిట్ చేశాను. మీ కాలేజీ కేమ్ నుంచి బాగుంది, టీచింగ్ ఫ్యాకల్టీ ఉంది కానీ అంత అష్టవస్తు బాగుందని చెప్పారు. అందుకని మిమ్మల్ని కలిసి వివరాలు తెలుసుకున్నామని మీ కాడికి రావడం జరిగింది. ఈ బాబాయ్ ఈ బాబాయ్ ఎన్ని మార్కులు వస్తాయా సుమారుగా? 550+. ఏం గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నాం? అడ్వాన్స్ ప్రోగ్రామ్. ఏమవుతారు అడ్వాన్స్ లో? ఎలా ఉంటుంది ప్రోగ్రామ్ తెలిసిన? అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయాలంటే మీరు జేఈ మెయిన్స్ అనేటటువంటి ఎగ్జామ్ క్వాలిఫై కావాలి. జేఈ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. నేషనల్ లెవెల్లో ఉండేటటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ లో అడ్మిషన్ తీసుకోవడానికి మనకు వచ్చేటటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది. అందరూ రాయాలి. నియర్ అబౌట్ 12 to 15 lakhs of the students over the nation attend అవుతారు ఈ ఎగ్జామ్. అందులో మెరిట్ ఆర్డర్లో వచ్చి ఫస్ట్ 2.5 lakhs మెంబర్స్ కి ఎలిజిబిలిటీ ఇస్తారు ఎగ్జామ్ రాయడానికి. ఏ ఎగ్జామ్ అది? అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కదా. ఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయాలంటే ముందుగా క్వాలిఫై అవ్వాల్సినటువంటి ఎగ్జామ్ జేఈ మెయిన్స్. 40 మెంబర్స్ అందుకనే పెట్టాం. ఈ 40 మెంబర్స్ కూడా అలానే క్లాస్ రూమ్స్ అన్ని ఏసీ ప్రొవిజన్ ఉంది. ఇంకోటి ఏంటంటే టీచింగ్ ఫ్యాకల్టీ. ఏ కాలేజీ కానీ టీచింగ్ ఫ్యాకల్టీ అనేది పిల్లర్స్ లాంటి వాడు. ఆ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. 25 to 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. నేను దాదాపుగా 1989 నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నా. నేను కెమిస్ట్రీ బేసికల్ గా టీచర్ని అండ్ అడ్మినిస్ట్రేటర్. ఇప్పుడు ఎకనామిక్ సెషన్ అంతా నేను బాయ్స్ కానీ గర్ల్స్ కానీ నేను చూస్తాను. ఇలాంటి ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ చేస్తాను. అట్లా మాకు ఈ లిమిటెడ్ స్ట్రెంగ్త్ హాస్టల్ మాక్సిమం పట్టేది 350. అందుకన్నా ఒక పిల్లలు కూడా అకామిడేట్ చేయం. యాక్చువల్ చేస్తే మేము 600 చేయొచ్చు. మిగతా కాలేజీలు చేస్తే 600 మెంబర్స్ ని అకామిడేట్ చేసుకోవచ్చు. బట్ మోర్ దాన్ 380 అసలు చేయం. అంతే పెడతాం. అంటే ఈ లిమిటెడ్ అకామిడేషన్ ఇవ్వాలంటే ఆ స్పేస్ అంతా వదిలేయాలి. 600 పెట్టే చోట 350 మందినే పెడతాం. అది లెక్క. తర్వాత పిల్లలకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్, హాట్ వాటర్ ఫెసిలిటీ అవన్నీ ఉంటాయి. క్లాస్ రూమ్ వచ్చేసి 40 మంది ఉంటారు. మాస్టర్లు ఫ్యాకల్టీ హై ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు. 25 to 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ మాస్టర్ కి ఇక్కడ కరికులం లో కూడా టీచర్స్ జనరల్ గా ఏం చేస్తారంటే ఏ కాలేజీలోనైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని క్లాసులు చెప్పడానికి ఉపయోగిస్తారు. ఆ తర్వాత దాదాపు ఒక 8 hours సుమారు ఉంటాయి. 8 hours డైలీ టీచింగ్ అవర్స్ ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ మాకు వచ్చేసరికి 4 hours ఇస్తాం టీచింగ్ అవర్స్. అంటే 4 అంటే గంటమో అటు చెబుతారు క్లాస్ కి. ఫాలోడ్ బై 1 hour కంపల్సరీగా కౌన్సిలింగ్ ఉంటారు. ఎవరైతే టీచ్ చేశారో ఆ మాస్టర్లే టీచింగ్ అవర్స్ లో ఉన్నాళ్ళు. క్లాస్ లో చెప్పిన మాస్టరే ఆ టీచింగ్ షెడ్యూల్ లో కూడా ఆయనే ఉంటారు. స్టడీ అవర్స్ చూస్తారు. స్టడీ అవర్స్ చూస్తే ఏమవుతుంది, ఈ పిల్లలు ఎవరైనా కొంచెం ఇబ్బందికరంగా వాళ్ళకైనా అర్థం కాకపోయినా వెంటనే వాళ్ళ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి అవకాశం వస్తుంది. వేరే అదర్ కాలేజెస్ వచ్చేసరికి ఈ ఫెసిలిటీ ఉండదు. జనరల్ గా ఈ మాస్టర్ 8 గంటలు పాఠం చెప్పించుకోవడానికి ఉపయోగించి మిగతా టైం ఏం చేస్తారంటే జేఎల్స్ తోటి రన్ చేస్తారు. ఇక్కడ మంది కూడా పిల్లలు మొదట్లో తెలియకుండా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాకు జేఎల్ లేదు అంటూ ఉంటారు. బట్ ఈ జేఎల్ అనేది అటువంటిది ఏంటంటే జస్ట్ వాళ్ళు మానిటరింగ్ పర్పస్ కోసమే. ఎందుకంటే వీళ్ళు పోటీ పడేది నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కాబట్టి వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ పాఠం చెప్పిన తర్వాత అందులో వాళ్ళకి వచ్చే డౌట్ క్లారిఫై చేసే కెపాసిటీ ఇక్కడ జేఎల్స్ ఉండదు కాబట్టి మా సార్ ఏం చేస్తారంటే చైర్మన్ సార్, మనం వాళ్ళకి ఏమైతే అవసరం ఉందో అది ఫుల్ఫిల్ చేయాలి. మనకి ఖర్చు అయినా పర్వాలేదు, ముందు వాళ్ళని ఫుల్ఫిల్ చేయాలంటే ఈ మాస్టర్ అయితేనే సాధ్యపడుతుంది. అందుకని జేఎల్ గురించి మీరు అడగొద్దమ్మా. జేఎల్స్ మానిటరింగ్ పర్పస్. ఈ టీచరే క్లాస్ చెప్పినాయనే మీకు ప్రొఫెషనల్ సెషన్ లో ఉంటే వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ జేఎల్. జేఎల్ ఏంటి, వాడు ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నాడు కానీ వాడు ఉండాలి. ఎప్పుడు పని వస్తారు వాళ్ళు అంటే నైట్ టైం 9 తర్వాత మాత్రమే వాళ్ళు అవసరం ఉంటుంది. మనకి మార్నింగ్ 6:30 గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అనుకోండి, 8కి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మళ్ళీ 8 to 8:30 బ్రేక్, ఆ బ్రేక్ఫాస్ట్ బ్రేక్. తర్వాత 8:30 నుంచి మళ్ళీ 10:30 దాకా క్లాసులు జరుగుతాయి.
మళ్ళీ 10:30కి ఒక చిన్న ఇంటర్వెల్ ఇస్తాం, ఒక పావుగంట. ఆ తర్వాత మళ్ళీ క్లాసులు జరుగుతాయి 12:45 దాకా. ఈ 12:45 నుంచి 2 వరకు లంచ్ బ్రేక్. ఈ లంచ్ బ్రేక్ లో వాళ్ళు పావుగంట భోజనం చేస్తారు, ఒక 5-10 నిమిషాలు ఫోన్ మాట్లాడేసుకుని వాళ్ళ ఇంటికి ఫోన్ చేసుకుని ఫెసిలిటీ చేస్తాం. తర్వాత పైకి వెళ్ళి కాసేపు పడుకుంటారు ఒక గంట, మళ్ళా కిందకు వచ్చేస్తారు 2 గంటలకి. మళ్ళీ 2 to 5 క్లాసెస్ ఉంటాయి. ఆ 5:30 ఆ టైంలో వదిలి పెడతాం కాసేపు స్నాక్స్ బ్రేక్. అది ఒక 1 hour పాటు ఉంటుంది. ఆ 1 hour లో కాసేపు మా పక్కనే గ్రౌండ్ ఉంది, 2 ఎకరాల ఏరియా ఉంటుంది, అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ఆడుకుంటారు. కొంతమంది ఇక్కడ డీజే అవి పెడతాము, వాళ్ళు కాసేపు ఎంటర్టైన్మెంట్. అటు వెళ్ళనాడు గ్రౌండ్కి వెళ్ళకుండా ఇక్కడ ఎంటర్టైన్మెంట్. ఆ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది కంటిన్యూస్ గా 5 to 6 మాత్రమే. ఆ తర్వాత మళ్ళా 6కి ఇంకో మాస్టర్ వస్తారు, లాంగ్వేజ్ టీచర్ వస్తారు. ఆయన 6 to 7:30 ఉంటారు. ఆయన పాఠం చెప్పుకొని ఆయన ఒక 1/2 hour చదివించుకుని వెళ్ళిపోతారు. అంటే మార్నింగ్ 6:30 నుంచి సాయంత్రం 7:30 దాకా సీనియర్ లెక్చరర్స్, ఏదైతే నేను ఎంత చెప్పానో 25 నుంచి 30 సంవత్సరాల పైన ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ పరిధిలోనే ఈ పిల్లలందరూ ఉంటారు. అందులో క్లాసు 40 మందే ఉంటారు. సో ఆయన 4 గంటలే పాఠం చదువుతారు, 4 సెక్షన్లకి. మా మాస్టర్లు ఒక్కొక్కరు రోజుకి 160 మంది మ్యాక్సిమం మెంబర్స్ పాఠం చదివితే ఆ 160 మందికి కూడా 4 గంటల పాటు ఒక్కొక్క గంట ఒక్కొక్క సెక్షన్ దగ్గర కౌన్సిలింగ్ సెషన్ లో పార్టిసిపేట్ చేస్తారు. మిగతా మాస్టర్లు ఏం చేస్తారు, ఏ కాలేజ్ అయినా మినిమం 60-70 మందిని పెట్టకపోతే వర్కౌట్ కాదు. అది యాక్చువల్ గా స్ట్రెంత్ ఎక్కువ పెడతారు, 60-70 మందిని పెడతారు మినిమం. 60-70 మందిని పెట్టి ఈ టీచర్ ని 8 hours టీచింగ్ ఉపయోగిస్తారు, ఈ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీని. ఆ మిగతా టైం అంతా జేఆర్ఎస్ తో రన్ చేస్తారు. సో దట్ అందుకని అక్కడికి వచ్చే రిజల్ట్ కన్నా మనకు వచ్చేటటువంటి రిజల్ట్ మీరు చూడండి. ఇప్పుడు 10th క్లాస్ పిల్లాడు ఉన్నాడు, వాడు దివాకర్ రెడ్డి అని. వాడు 10th క్లాస్ లో చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో వాడు తెలుగు మీడియం జడ్పీ హై స్కూల్లో చదివాడు. 10th క్లాస్ తెలుగు మీడియం చదివాడు. వాడికి వచ్చిన 520 మార్కులు. ఇప్పుడు చూడండి, మొన్న జనవరిలో ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్స్ రాశాడు, జేఈ మెయిన్స్. 99.88% వచ్చింది వాడికి. అదే ఇంకో కాలేజీ ఎక్కడైనా సరే ఆడు ఫస్ట్ లెవెల్ లో పారిపోయేవాడు. మా దగ్గర కూడా 2-3 సార్లు పారిపోయాడు వల్ల. ఎందుకని మీడియం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, జడ్పీ స్కూలు, పల్లెటూరు. వాడు ఫస్ట్ టైం బయటకు వచ్చాడు. ఇక్కడ అంటే మన స్టేట్ లో ఉన్న దాదాపు అన్ని జిల్లాల నుంచి పిల్లలు ఉంటారు మన దగ్గర. ఆ ఉన్నాళ్ళలో వీడు కొంచెం వెనకమాల ఉన్నాడు. వాడు కొంచెం బిడింగ్ ఉండేవాడు, వెళ్ళిపోయాడు. 2-3 సార్లు వెళ్ళాడు. వెళ్ళినా మా టీచర్స్ వాడు అబ్జర్వ్ చేసి వాడి క్రమశిక్షణ గమనించి వీడు ఏదో సంథింగ్ రాంగ్, ఏదో ప్రాబ్లం తిరిగి నేను పట్టుకొచ్చాను. మళ్ళీ ఇంటికి పోయి పట్టుకొచ్చాడు. ఆ సార్లు ఎలా సాధ్యపడింది వాళ్ళకి, ఇది 40 మంది ఉండటం వలన వాళ్ళకి ఫుల్ కాన్సన్ట్రేషన్ పిల్లల మీద ఉంటుంది. స్టూడెంట్ కి టీచర్ కి మధ్య బాగా ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇంకొక కాలేజీలో అది సాధ్యపడదు. 70,000 మందికి నేను పాఠం చెప్పి 8 గంటలు 8:70 560 మందికి పాఠం చెప్పి కౌన్సిలింగ్ ఎప్పుడు చేయాలి, ఆయన 9 hours డ్యూటీ. ఏ మాస్టర్ అయినా అంతకన్నా చేయలేదు, టైం సరిపోదు. 1 గంట ఇస్తారు, 1 గంట 560 మందికి ఆయన డౌట్ సెషన్ ఉండాలి. అవి కుదరదు. అందుకని మందని చోట మన పిల్లల రేంజ్ ఏంటి, మన పిల్లలు సాధారణంగా ఎక్కువ మంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లల కంటెంట్ ఉంటది, కానీ ఎక్కువ మంది స్ట్రెంగ్త్ ఉన్న క్యాంపస్ లో కానీ, ఎక్కువ మంది స్ట్రెంగ్త్ ఉన్న క్లాస్ లో కానీ పిల్లలు పెడితే ఆ టీచర్ కి వీళ్ళకి మధ్య అట్రాక్షన్ అంటే ఇంటరాక్షన్ తక్కువగా ఉంటుంది. గమనించలేదు, అది టీచర్ ప్రాబ్లం కాదు, స్ట్రెంగ్త్ ప్రాబ్లం. ఎక్కడైనా మాస్టర్లు అందరూ బాగా చదువుతారు, కానీ ఆ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండడం వలన వాళ్ళ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. అదే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మా మాస్టర్లు ఏమన్నా అడగండి, ఇప్పుడు లంచ్ బ్రేక్ వస్తారు, ఆ మాస్టర్లతో ఇంటరాక్ట్ అయితే మీకు అర్థమవుతుంది. ఒక పిల్లల్ని చూసి ఈ అమ్మాయి పేరు ఏంటంటే ఆ అమ్మాయి పేరు, వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళకి చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఏమైనా ఉన్నారా, లేదా అన్నలు ఉన్నారా, అక్కలు ఉన్నారా, లేదా తాతయ్య ఏం చేస్తారు, అన్ని డీటెయిల్స్ మొత్తం అదే ఉంటది. ఎందుకని 40 మందితోనే 2.5 గంటలు రోజు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. వాడేం చదువుతాడు, ఇంటరాక్షన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కూడా పూర్తి కమాండ్ ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా క్యాంపస్ లో 350 మంది ఉండేది. ఈ 350 మంది పేర్లు మొత్తం నాకు నోటెడ్ ఉంటుంది. అంత కాన్సన్ట్రేషన్, పర్సనల్ కేర్ ఉంటుంది. ఇది వేరే చోట్ల లభ్యమయ్యే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. అది ఎక్కువ మంది క్యాంపస్ లో ఎక్కువ మంది ఉంటారు, రూమ్ లో ఎక్కువ మంది ఉంటారు, హాస్టల్లో క్లాస్ లో ఎక్కువ మంది ఉంటారు. ఈ ఫెసిలిటీస్ ఏమి ఉండవు. అవి ఇది మా చైర్మన్ సార్ బాగా కాన్సన్ట్రేట్ చేసి ఈ ఏరియాని మీరు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మనకి కట్టిన డబ్బులకి న్యాయం చేయాలి. అంటే
వాళ్ళకి ఏదో ఒక వాళ్ళు ఆశించి ఏదైతే వచ్చారో అది 100% మన సైడ్ నుంచి తప్పు లేకుండా మాక్సిమం వాళ్ళని ఎక్స్ట్రాక్ట్ చేసే పరిస్థితి క్రియేట్ చేయండి. నాకు అది కావాలి. మేనేజ్మెంట్ ఎవరైనా నేను మంచి ఫెసిలిటీ ఇస్తా, మంచి భోజనం పెడతా, చదువు నేను చెప్పలేను కాబట్టి మీరే చేయాలి. మాస్టర్లకి మీటింగ్ పెట్టుకుంటాం అప్పుడప్పుడు, వారానికి 15 రోజులకు ఒకసారి ఇదంతా డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళు కూడా అదే రేంజ్ లో వర్క్ చేస్తారు, కమిటెడ్ గా వర్క్ చేస్తారు టీచర్స్ అందరూ కూడా. ఇదండి ఈ పద్ధతి. మరి భోజనం మీరు చేసామంటారు కదా, పిల్లలతో కూడా అడిగారు కదా, ఎలా ఉంది భోజనం, ఎలా ఫీల్ అయ్యారు మీరు? బాగా అది హోమ్లీ ఫుడ్. హడావుడి ఏముండదు. ఇంటి దగ్గర ఏమంటే మా పిల్లలకి ఏం చేస్తే అదే పెడతాం. మీరు వస్తున్నారని స్పెషల్ అట్లా ఉండదు. మీరు ఆల్వేస్ వెల్కమ్ పేరెంట్స్. ఏ రోజైనా రావచ్చు. అయితే మధ్యాహ్నం టైంలో రావాలి, 12:30 to 2 ఆ టైంలో వస్తే మీ పిల్లల్ని కాసేపు మాట్లాడుకొని ఆమెతో పాటు కూర్చొని మీరు కూడా భోజనం చేస్తే, ఈ పిల్లలు కొత్త పిల్లలు, మా పాత పిల్లలు అంటే మాతో బాగా ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అంటే రియాక్ట్ అవుతూ చూస్తారు, మేము సాల్వ్ చేస్తాం. కొత్తగా వచ్చే పిల్లలు కదా, మీ పిల్లలు రావాలి, ఏమైనా ఉంది కొత్తగా రావాలి, వచ్చినప్పుడు కొంచెం బిడిగా ఉంటది, అది పోగొడతాం. దాదాపు తల్లిదండ్రులకి ఆల్మోస్ట్ రీప్లేస్మెంట్ ఉంటది మా దగ్గర. చాలా ఫ్రీగా ఉంటారు కొన్ని రోజుల తర్వాత. అంటే వాళ్ళు వేరే మొత్తం ఇంటరాక్షన్ మొదలు చదువుకున్న తర్వాత కొన్ని రోజుల పాటు అప్పుడు సెటిల్ అయిపోతారు. ఈ లోపు ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది తెలియదు, చెప్పలేదు. కొత్తగా అమ్మా నాన్న కూడా వస్తారు కదా, ఈ ఇబ్బంది మీరు లేకుండా ఉండాలంటే కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్ గా అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి కలిసి వెళ్తా ఉన్నాం. వస్తే తప్పనిసరిగా ఇదిగో నా దగ్గర డేటా ఉంటుంది, వాడు వారం 2 పరీక్షలు పెడతాం. ఈ డేటా ఇట్లా ఉంటుంది. ఇదిగో ఈ పరీక్ష అమ్మాయి ఏదైతే రాసింది, ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు వచ్చి ఇదంతా ఉంటది అన్నమాట. మొన్న కూడా మాకు ఈ బ్యాచ్ లో లాస్ట్ ఇయర్ 468 వచ్చింది, స్టేట్ ఫస్ట్. అది యూనిక్ నెంబర్, ఇంత ముందు రాలేదు ఎప్పుడు, అది ఇప్పుడు రాదు. తర్వాత కూడా 468 out of 470 వచ్చినాయండి. ఆయన ఖమ్మం స్కూల్, ఆల్ఫా స్కూల్ నుంచి వచ్చింది ఆ పాప. ఇంతవరకు ఎప్పుడు ఆ నెంబర్ తో స్టేట్ ఫస్ట్ రికార్డ్ అవ్వలేదు ఇంటర్మీడియట్ బోర్డ్ హిస్టరీలో. ఇదే ఫస్ట్ టైం. దాదాపు నాకు తెలిసి లాస్ట్ టైం కూడా అనుకుంటున్నా, ఇంకా మళ్ళా వచ్చిందో రాదో తెలియదు. 467 తో చాలా మంది చాలా సార్లు వచ్చినాయి అది గతంలో.